హాయ్ హలో అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు నేను ప్రాన్స్ పచ్చి రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మా పిల్లలకి అయితే చాలా ఇష్టమైన కర్రీ ఇది. అందుకని ఈరోజు మీకు కూడా చూపించాలని ఇలా స్టార్ట్ చేశాను. ముందుగా రొయ్యలు మనము కొన్న తర్వాత ఇవన్నీ క్లీన్ చేసిస్తారు కదా, వాటిని కొంచెం నూనె, పసుపు, లైట్గా ఉప్పు వేసేసి ఇలా పొయ్యి మీద పెట్టి వాటిలో ఉన్న నీళ్ళంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. దానివల్ల ఏంటంటే ఆ పీస్ అనేది గట్టిగా అవుతుంది, మనం ఫ్రై చేయడానికి, కర్రీ చేయడానికి సూటబుల్గా రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, ట్రావెల్కి తీసుకెళ్ళాలన్నా ఇలా చేసి తీసుకెళ్తే కర్రీ పాడవకుండా, రొయ్యలు పాడవకుండా ఉంటాయి. ఈ ఆయించి తీసుకెళ్ళడం అంటారు, దీన్ని ఆయించడం అంటారు, ఆగిలో పెట్టడం అంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్ వేలో అంటారు. మేమైతే ఇలా చేసి ఉంచాను. దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తాను. స్టవ్ వెలిగించుకొని ముందు ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ నేను ఇందాకే కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయి. మనం ఎగ్ ఫ్రై చేస్తే ఎలాగో ఎక్కువ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాం కదా, అట్లనే దీంట్లో కూడా ఎక్కువ ఆనియన్స్ వస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి. దీనికి ఏంటంటే ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇదిగోండి, ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అన్ని వేసేసుకుందాము. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిగతా వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నా. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వాసన, పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోకపోతే అది టేస్ట్ బాగుండదు, చాలా మందికి నచ్చదు. అందుకే కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. దీంట్లో పసుపు వేసుకుందాం. ఫస్ట్ 1/2 టీ స్పూను పసుపు. మనం రొయ్యలు వేయించి పెట్టినప్పుడు కూడా, ఉడికించినప్పుడు కూడా అందులో పసుపు వేసినాము. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసేసుకుందాము. ఒక టీ స్పూను సాల్ట్. దీంట్లో కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నా. ఇవన్నీ కలిపేసుకొని దీంట్లో రొయ్యలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి రొయ్యలు వేసేసుకుందాము. ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఆనియన్స్ వేగడమే కొంచెం లేట్ అవుతుంది, మిగతా అంతా ఫాస్ట్గా అయిపోతుంది. మనం రొయ్యలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 మినిట్స్ మనం ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని. ఎందుకంటే ఆ వేసిన మసాలా అంతా అన్నిటికీ పట్టుకోవాలి కాబట్టి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. టూ మినిట్స్ ఉడికించుకొని మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. మనం మూత తీసి చూస్తున్నా. ఒక 2 మినిట్స్ అయిపోయింది కదా, చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది. రొయ్యల ఫ్రై, వేడి వేడి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులోకి లైట్గా కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం చివరిగా. అట్లనే
కొత్తిమీరను కూడా కట్ చేసుకొని ఇట్లా వేసేసుకున్నామంటే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం కలపాల్సిన అవసరం లేదు. ఆపేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూసేద్దాం. మన రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత బాగుందో. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గ్రేవీ ఐటమ్కి మనం సైడ్ డిష్గా ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వద్దు కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే వచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. ఇంకేం రెసిపీ ఏమన్నా కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. యమ్మీ రైట్స్లో మన యమ్మీ టేస్టీ ఫుడ్ రెడీ అయిపోయింది. మరి నేను టేస్ట్ చూస్తాను, మీరు టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను మీ ముందుకి. ఉంటానండి. బాయ్. ఫాలో మై ఛానల్.